అంటే ఎందుకంటే ఏదైతే అలైన్మెంట్ ఉందో ఇది బీటీ రోడ్ ఇవ్వడం జరిగింది. మన గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ సీసీ రోడ్ వేయాలనుకుంటే కనుక మరి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ తోడు కానీ కాంట్రాక్టర్ తోడు కూడా మాట్లాడి మరి ఇక్కడ అదేవిధంగా జగనాలు మరి నీటి తిప్పలో ఉన్న 2 గ్రామాల్లో కూడా ఇక్కడ సీసీ రోడ్ వచ్చేదని కూడా నేను సహకరించిన రామరాజు గారు కూడా సపోర్ట్ చేశారు. దాన్ని కూడా చేయాలన్నారు. ఆయన కూడా రామరాజు గారు గారు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా సీసీ రోడ్ మీ అందరికీ కూడా కూటమి ద్వారా ఏ అవసరం సరే ఇక్కడ ప్రభుత్వం పెట్టాం. ప్రభుత్వం ఎక్కువ మంచి నిర్మాణం చేసినట్టు దానికి ఏంటంటే అక్కడ యువత పిల్లలు అక్కడ స్కూల్కి వెళ్ళారు. ఎందుకంటే అర్జెంటుగా అక్కడ ఒక ఐరన్ బుక్ చేయాలనుకున్నాం. దానికి మీ గ్రామం నుంచి పెద్దరాజు గారు మరి పెద్దలు ఆయన సొంత ఖర్చుల్లోకి మరి అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాను. ఆయన మనందరి తరఫున కూడా మరి నియోజకవర్గ ప్రజలకి ప్రజలు మా గ్రామస్తుల తరఫున కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ఇదే స్ఫూర్తిగా మీ పంచాయతీకి నియోజకవర్గంలో కూడా నాకు ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే గ్రామస్తులందరికీ కూడా ముందుకెళ్ళేదని కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక మహిళలకు ఏ రకమైన పథకాలు పెట్టారో చూడండి. మీకు అందరికీ తెలుసు. తల్లికి వందలు ప్రతి ఒక్కరికి విద్యార్థులకి కూడా డబ్బులు వచ్చే విధంగా చేస్తాం. అదేవిధంగా మీకు ఏదైనా ఉచిత గ్యాస్ జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి భారత గ్రామస్తులందరూ వచ్చి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎన్డీఏ అందరూ ఆశీస్సులు మాట్లాడి మీ అందరికీ కూడా మన నియోజకవర్గం అవ్వచ్చు, మన రాష్ట్రాన్ని అవ్వచ్చు, నీటి తిప్పలో నాయకత్వం ముందుకెళ్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా నాయకులందరూ కూడా ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ సీసీ రోడ్ వేయాలి మా గ్రామానికి అని చెప్పడంతో మరి ఇక్కడ సీసీ రోడ్ ఏర్పాటు చేశారు. మరి అంటే మీ అందరికీ కూడా మరి కూటమి ద్వారా ఏ అవసరం ఉన్నా సరే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, ఏదైనా సరే మీ గ్రామానికి